ఏపీ మీద ట్రై చేశారా? సారీ అండి, ఏపీ మీద ట్రై చేయలేదే, ఇది ఓన్లీ జస్ట్ నార్మల్ అని చెప్పి క్లాస్ కదా ఇది. చేసినామండి. ఏది సర్వీస్ నో ఫ్రెండ్ ఎస్ ఎస్ చేసినామండి. ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతున్నాయి టెస్ట్ కేసెస్. కన్ఫెస్ట్ టెస్ట్ డాట్ పీవై వల్ల షార్ట్ అవుతున్నాయండి. షార్ట్ బై యూజింగ్ ఐటమ్. ఓకే ఓకే, డన్ డన్ డన్. సరే సరే, ఇంకా మార్కెట్ కాన్సెప్ట్ అవన్నీ అయిపోతే మనకి దిద్దాలి మనకి. ఓకే రైట్, వెరీ గుడ్. ఇందాక ఇన్ఫర్మేషన్ అవుతుంది. యూనిట్ టెస్ట్ మీరు చేశారా? ప్రాక్టీస్ రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలని ట్రై చేశారా? ఫ్యూ రిపోర్ట్స్ ఐ ట్రైడ్ HTML. ఓకే ఓకే, లైబ్రరీస్ ఏమో అన్నావు రిపోర్ట్ రన్ చేయాలంటే? HTML టెస్ట్ రన్నర్ అండ్ వన్ మోర్ XML రన్నర్. ఓకే డన్ డన్. ఓకేనా, ఆ మాడ్యూల్స్ అవన్నీ నీట్ గా నోట్ చేయండి, మిగతా వాళ్ళకి కూడా ఉపయోగపడాలి. ఓకేనా, చూస్తేనే ఓకే జనరేట్ చేసేది ఉండాలి. డౌన్లోడ్ ఎగ్జిక్యూట్ చేయి. బట్ ఇది కొంచెం డిఫరెంట్ ఎగ్జిక్యూషన్ జస్ట్ పైథాన్ స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తే ఎగ్జిక్యూట్ అవుతుంది రిపోర్ట్ అనేది. అవుట్పుట్ ఫైల్ ఇవ్వాలా? ఓకే, పైథాన్ యూనిట్ టెస్ట్ అవన్నీ ఇవ్వకుండా జస్ట్ ఫైల్ నేమ్ ఇచ్చి ఇచ్చేసి వస్తుంది. ఇవాళ డేట్ ఎంత? 20/20/06 పెట్టు ఫైల్ నేమ్. జనరేటర్ ఆటోమేటిక్ ఫైల్ నేమ్ ఏమొస్తుంది? ఫైల్ నేమ్ టైమ్ స్టాంప్ వస్తుందా? టెస్ట్ క్యాలిక్యులేటర్ టైమ్ స్టాంప్. ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. ఓకేనా, దీంట్లో కూడా స్కిప్ ఆప్షన్ ఉంది, ట్రై చేయండి. ఒక టెస్ట్ కేసు స్కిప్ చేయాలంటే ఎలా అని. ఓకే ఓకే, యూనిట్ టెస్ట్ మనకి పెద్ద అవసరం లేదు, ఎందుకంటే మనం ఎక్కువ వాడము. ఇప్పుడంతా పై టెస్ట్ వాడుతున్నారు, జస్ట్ ఐడియా కోసం తెచ్చుకోండి అది. ఓకే, గుడ్ గుడ్, గుడ్ జాబ్ గుడ్ జాబ్. అవన్నీ నోట్ చేసేయండి. యూనిట్ టెస్ట్ ని ఎలా వాడాలి, ఈ యూనిట్ టెస్ట్ లో స్కిప్ ఎలా చేయాలి, రిపోర్ట్ ఎలా జనరేట్ చేయాలి, రిపోర్ట్ చేయాలంటే ఏ సపోర్టెడ్ మాడ్యూల్స్ ఇన్స్టాల్ చేయాలి. ఓకే, ఇవన్నీ పై టెస్ట్ కి యూనిట్ టెస్ట్ కి సపరేట్ గా రాయండి నోట్స్. ఓకేనా, సరే. నెక్స్ట్ మార్కర్స్, కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేయి. మార్కర్స్, కస్టమ్ మార్కర్స్ ఫైల్ కాదు, ప్రాజెక్ట్ కొత్త క్రియేట్ చేయి. ఓకే, ప్రాజెక్ట్స్ అనేవి స్టార్ట్ చేయడానికి టీతోనే స్టార్ట్ చేసుకోవాలి కదన్నా? నో, ప్రాజెక్ట్ పేరు మన ఇష్టం. అర్జుడు ఏముంది, యూనిట్ టెస్ట్ ప్రాజెక్ట్ ఉంది ఇక్కడ. ఓకే అన్న, టెస్ట్ కేస్, ఫైల్, క్లాస్ ఇవన్నీ టీతోనే స్టార్ట్ అవ్వాలి టెస్ట్ తో. ఓకే, కస్టమ్ మార్కర్స్ అని పెట్టి ప్రాజెక్ట్ పేరు. రాలే ఓకే, ప్రాజెక్ట్ పెట్టాలి. కస్టమ్ అండర్ స్కోర్. ఓకే సరే, ఓకే నో ప్రాబ్లం. ఇంతకుముందు ఏం చేసినాం, అడిషన్ ఫైల్, టెస్ట్ ఫైల్ అని తీసుకున్నాం, అంతేనా? అలా చేయకూడదు. యాక్చువల్గా అయితే ఏమున్నా కూడా ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి. ఆ అప్లికేషన్ కి దాంట్లో ఒక ఫోల్డర్ స్ట్రక్చర్ ఉంటుంది అనమాట. SRC, లైబ్రరీ, యూటిల్స్, app.py అని చెప్పినాయి. ఓకే, దాని నుంచి టెస్ట్ ఫోల్డర్ ఎలా క్రియేట్ చేయాలి. వర్చువల్ ఎన్విరాన్మెంట్ అవసరం లేదు మనకి. కస్టమ్ మార్కర్స్ మీద రైట్ క్లిక్, రైట్ క్లిక్, డైరెక్టరీ, న్యూ డైరెక్టరీ. ఫస్ట్ డైరెక్టరీ టెస్ట్ ఫోల్డర్ క్రియేట్ చేయి, TSTS. టెస్ట్ కేసులన్నీ దీంట్లో పెట్టుకుంటాం. ఓకే, మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వు కస్టమ్ మార్కర్స్ మీద.
Python. Okay. Check src. Right click, new directory, reports, right click, new file, first ది అన్ని క్యాపిటల్, readme, సింగిల్ వర్డ్, అన్ని క్యాపిటల్, readme.md, md, Okay. small, file small. Okay, next. రైట్ క్లిక్ ఇవ్వు, మళ్ళీ ఫైల్ మీద requirements.txt ఫైల్ requirements డాట్ అన్ని స్మాల్ .txt టెక్స్ట్ ఫైల్. Yes. ఓకే, మళ్ళీ రైట్ క్లిక్ ఇవ్వు, న్యూ ఫైల్ pytest.ini. ఓకే, సో రిక్వైర్మెంట్స్కి వెళ్ళు, రిక్వైర్మెంట్స్ Okay. రిక్వెస్ట్ లైబ్రరీ పెట్టిగా, రిక్వెస్ట్ లైబ్రరీ. ఓకే, రూరల్ ఒక పేరు అంతే, రాయాల్సిన పడలేదు అంతే. మాడ్యూల్ ఇన్స్టాల్ చేయాలంటే ఆ లిస్ట్ అంతా పెట్టుకోవాలన్నమాట, రిక్వైర్మెంట్స్ లో పెట్టుకుంటాం, ఆటోమేటిక్ గా ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట అన్ని ఒకటేసారి. అవసరం లేదు బ్రదర్, రిక్వెస్ట్ అనేది ఒక మాడ్యూల్ అంతే. Okay. పిప్ ఇన్స్టాల్ అని రిక్వెస్ట్ చేస్తాం కదా, దాన్ని చేసే బదులు ఈ ఫైల్ పాస్ Okay. చేస్తాం, దాంట్లో ఉండేటువంటి 1 by 1 ఇన్స్టాల్ అయిపోతాయి అట్లా. Okay. ఓకే, రిక్వైర్మెంట్స్ క్లియర్. నెక్స్ట్ readme.md, డబుల్ హ్యాష్ పెట్టు, కస్టమ్ మార్కర్ క్రియేషన్, ఇది హెడర్ మాదిరి, సి క్యాపిటల్ స్పేస్ ఇవ్వు, స్పేస్ ఇచ్చి సి క్యాపిటల్ కస్టమ్ స్పేస్ మార్కర్ ఎంకే, కస్టమ్ లో ఈ అవసరం లే, Okay. అది కాస్ట్యూమ్ అవుతుంది అట్లా, కస్టమ్ మార్కర్ క్రియేషన్. ఇంకో హ్యాష్ పెట్టు స్టార్టింగ్ లో, Okay. ఒకటే పెట్టు, 3 తీసి ఒకటే పెట్టు. Right. రైట్, కింద 1 పక్కన ఒకటి సింబల్ ఉంటుంది చూడు, షిఫ్ట్ పెట్టుకొని పైన సింబల్ వచ్చి దాని టిల్ట్ డెల్ అనేది అంటారు, అది కాదు, 1 పక్కనది లెఫ్ట్ ది, టిల్ట్ అదేనా? సింబల్ అది కాదు, కొటేషన్ మాదిరి ఇంకో డిఫరెంట్ గా ఉంటుంది చూడు. కస్టమ్ మార్కర్ క్రియేషన్, పాయింట్స్ మాదిరి రాయాలి, Okay. ఫిక్సర్స్ కింద, మళ్ళీ అదే మాదిరి కింద రాయి, మార్కర్స్, ఇది ఒక ప్రాజెక్ట్ లో ఇన్ఫర్మేషన్ ఏముంది చూడాలంటే గిన డైరెక్ట్ గా ఎడిట్ చేసుకోవచ్చు. కింద రావట్లేదా? రావట్లేదు. ఓకే, I think ఇట్లా వస్తుంది అనుకుంటాను. లేదు అట్లా కాదులే. ఫస్ట్ లైన్ ఎండింగ్ ఎంటర్, Okay. ఎంటర్, డబుల్, మళ్ళీ ఎంటర్ కొట్టు, Yes. డబుల్ హ్యాష్ కాన్సెప్ట్స్ స్పేస్ కాన్సెప్ట్స్.
The number you have dialed is currently. కాన్సెప్ట్ వచ్చిందా? Yes, sir. కింద ఎంటర్. ఇది వీటిని స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టు. అది కోట్స్ తీసేసి డాష్ డాష్ ఐఫన్ విత్ ఇన్ స్క్వేర్ బ్రాకెట్ లో పెట్టు ఫిక్సర్స్. ఒక్క నిమిషం ఉన్నది. స్క్వేర్ బ్రాకెట్ అక్కర్లేదు, రిమూవ్ చేసి జస్ట్ ఊరికి డాష్ సరిపోతుంది. Okay. ఓకే. కాన్సెప్ట్స్ లోపల ఏమొస్తాయంటే ఫిక్సర్స్, మార్కర్స్, ఇంకోటి కింద కాన్ఫ్ టెస్ట్, ఇంకోటి కింద pytest.ini. ఆ py పెట్టు. Yes, sir. pytest config.py pytest.ini ఇలా పెట్టు. అంతే. కస్టమ్ మార్కెట్ క్రియేషన్, కాన్సెప్ట్స్, ఇందాక రాసావే డిస్క్రిప్షన్ మన కింద బ్యాక్ స్పేస్ కొట్టది రిమూవ్ చేయి. Okay. లైన్ రిమూవ్ చేయి. ఇందాక కొటేషన్ పెట్టావు చూసావా, అది Yes, sir. ట్రిపుల్ పెట్టు. Yes, sir. ట్రిపుల్ క్లోజ్ అవసరం లేదు, ఓన్లీ ఓపెన్. Okay. క్రియేటింగ్ a new project with fixers and marker concept. Enter కొట్టు. క్లోజ్ చేయరి, కొటేషన్ క్లోజ్ చేయి. ఏం రాలేదా? మ్యాటర్ అవ్వాలి. అసలు అయితే ఎండింగ్ అంటే బ్యాక్ స్పేస్, ఎంటర్, డబుల్ హ్యాష్, స్పేస్, డిస్క్రిప్షన్. హ్యాష్ పెట్టు. అక్కడ క్రియేటింగ్ ముందర హ్యాష్ పెట్టు. Okay.
సి ముందర హ్యాష్ పెట్టు, ఎంటర్ కొట్టు, కింద రాయి, సి ముందర ఎంటర్ కొట్టు, హ్యాష్ ముందర ఎంటర్ కొట్టు. ఓకే, కింద రాయాలి. హ్యాష్ అవసరం లేదు, రిమూవ్ చేసి బ్యాక్ స్పేస్, అది పైన రాయకూడదు, కింద రాయాలి, అందుకోసమే ఏం రాయలేదు అది. ఓకే, క్రియేటింగ్ న్యూ ప్రాజెక్ట్ విత్ ఫిక్చర్స్ అండ్ మార్కర్ కాన్సెప్ట్. ఓకేనా, ఇది ప్రాజెక్ట్ చూడగానే ప్రతి ఒక్క ఈచ్ ప్రాజెక్ట్ కి ఖచ్చితంగా ఈ ఫైల్ ఉండాలన్నమాట. ఓకేనా, నెక్స్ట్ అదే కాపీ పేస్ట్ చేయి, 10th to 13 కాపీ పేస్ట్ చేయి, ఓకే, కింద ఒక లైన్ క్యాప్ ఇచ్చి ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ 15th ఎగ్జిక్యూషన్ ప్రాసెస్. అర్థమవుతుందా? ఇక్కడ ఈ పక్క ఇక్కడ మనం హ్యాష్ అవన్నీ పెడుతుంటే సైజులు కూడా పెరుగుతున్నాయి అనమాట ఈ పక్క. ఓకే, దీన్ని మార్క్ డౌన్ లాంగ్వేజ్ అంటారు. MD కదా, మార్క్ డౌన్ లాంగ్వేజ్. దీని లోపల టు రన్ ఆల్ ది టెస్ట్ కేసెస్ పై టెస్ట్ స్పేస్ -RA VV పెట్టాలి. టు ఎగ్జిక్యూట్ ఆల్ టెస్ట్ కేసెస్ ఆల్ టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్. దానికి ముందర డాష్ పెట్టు, మళ్ళీ పాయింట్స్ మధ్య వస్తుంది చూద్దాం. స్పేస్ డాష్ స్పేస్ పెట్టు. ఓకే, టెస్ట్ కేసెస్ కోలన్ స్పేస్ పై టెస్ట్ స్పేస్ -r A స్పేస్ -VV ఎంటర్. T క్యాపిటల్ పెట్టి పైన టు ఎగ్జిక్యూట్ ఇండివిజువల్ టెస్ట్ కేస్, ఇండివిజువల్ టెస్ట్ ఫైల్. PyTest dot slash tsts slash ఇప్పుడు రాయి less than test_file_name. .py తర్వాత స్పేస్ -VV. ఇంకా ఎక్స్ప్లోర్ అవ్వండి, దీంట్లో కొంచెం స్టైల్స్ ఉంటాయి అన్నమాట, ఇంకా మీరు నీట్గా రాయొచ్చు. ఓకేనా, ఫస్ట్ మార్కర్స్ చెప్తాం, మార్కర్స్ చూసాం మొదలుద్దాంలే. కస్టమ్ మార్కర్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. ఓకే, న్యూ పైథాన్ ఫైల్ app.py py అవసరం లేదు, ఓన్లీ యాప్. ఫ్రమ్ రిక్వెస్ట్ ఇంపోర్ట్ గెట్ పోస్ట్ పుట్ అన్ని పెట్టి ఇక్కడ. రిపోర్ట్స్ కాదు, రిక్వెస్ట్ లైబ్రరీ. రిక్వెస్ట్ ఏపీ కాల్ చేస్తున్నాం. రిక్వెస్ట్ స్పేస్ ఇంపోర్ట్ గెట్ పోస్ట్ పుట్ ప్యాచ్ డిలీట్. నువ్వు రాయిపా, మళ్ళీ చూద్దాం, అది మళ్ళీ చూద్దాం, రాయి. ఓకే, నేను ఇన్స్టాల్ చేయకుండానే నేను రిక్వైర్మెంట్ చెప్పి నువ్వు ఇన్స్టాల్ చేస్తున్నావు అని. సారీ, ప్యాచ్ డిలీట్.
ఓకే, క్లాస్ క్రియేట్ చేయి. క్లాస్ ఏపీఐ. కన్స్ట్రక్టర్. ఒకటి తీసుకు, దాంట్లో వేరియబుల్ బేస్ యూఆర్ఎల్. కింద కూడా కింద ఆ క్లాస్ కి ఒక లైన్ గ్యాప్ ఇవ్వు. అక్కడ మౌస్ పెట్టు, క్లాస్ మీద మౌస్ పెట్టు, క్లాస్ మీద మౌస్ పెట్టు. ఏం చేయొద్దు. ఏమంటుంది అక్కడ? ఎక్స్పెక్టెడ్ టు బ్లాంక్ లైన్స్. ఓకే, వీటిని ప్రిపేర్ స్టాండర్డ్స్ అంటారు అనమాట. అంటే కోడింగ్ రాసేటప్పుడు కొంచెం స్టైల్స్ ఫాలో అవ్వాలి మనం. ఓకేనా? మాడ్యూల్స్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత 2 లైన్స్ గ్యాప్ ఇవ్వాలి. ఇంకోసారి ఎంటర్ కొట్టు, 3rd లైన్ ఎంటర్ కొట్టు. ఇప్పుడు మళ్ళీ కర్సర్ పెట్టు. టూ మెనీ బ్లాంక్స్. ఓకేనా? ఎగ్జాక్ట్ గా 2 ఇవ్వాలి కాబట్టి అందుకోసం 2 ఇవ్వాలి. ఎక్స్ట్రా ఇస్తే చెప్తుంది అనమాట ఎక్స్ట్రా ఇచ్చినామని. నెక్స్ట్ ఇక్కడ కూడా మెథడ్ కి ఒక గ్యాప్ ఉండాలి. డెఫ్ ఇంకోటి మెథడ్ పెట్టు క్లాస్ లో. డెఫ్ గెట్ కాల్. ఎట్లా చదువుతుంది ఇప్పుడు దాన్ని? ఓకే, నెక్స్ట్ బ్రౌజర్కి వెళ్ళు. http బిన్. http బిన్. http బిన్ BIN. ఓకే. ఎంటర్. ఫస్ట్ తోపండి. ఫస్ట్ క్లిక్ చేయి. http మెథడ్స్. గెట్ ఎక్కడ క్లిక్ చేయి. రైట్ అవుట్. ఎగ్జిక్యూట్. కిందకు రా. కింద స్టేటస్ కూడా ఏమొచ్చింది? 200. ఓకేనా? ఇప్పుడు దీంట్లో రిక్వెస్ట్ యూఆర్ఎల్ ఉన్న పైన కింద అవును, ఇక్కడే చేసి. రెస్పాన్స్ పైనే కోడ్ పైన పైన. స్టేటస్ కోడ్ పైన రిక్వెస్ట్ చేయాలి. until .org వరకు బేస్ యూఆర్ఎల్ అనమాట. బేస్ యూఆర్ఎల్ కాపీ చేసుకో. రిక్వెస్ట్ నుంచి ఆర్గ్ వరకు. కోడ్కి వెళ్ళు. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. మళ్ళీ ఫినిష్ చేద్దాం టాస్క్. ఓకే. ఎక్కడ రాస్తాము టాస్క్? ఎక్కడ తమ్ముడు ఏమంటారు? చేస్తున్నాను. ఆబ్జెక్ట్ క్రియేట్ చేయి. రైట్.
ఓకేనా, ఇది బేస్ యూఆర్ఎల్ అన్నమాట. ఇది క్లాస్ లో పెట్టుకుంటున్నాం మనం. ఇఫ్ కండిషన్ పెట్టాలి, ఇఫ్ అండర్స్కోర్ నేమ్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఓకే. ఓకేనా, ఇక్కడ అప్డేట్ చేయి లైన్ నెంబర్ 9 లో. రిటర్న్ గెట్ ఆఫ్ ఈ ఫంక్షన్ లో మెథడ్ లో గెట్ కావాలి కదా, పైన బ్రాకెట్ లో కామా ఎండ్ పాయింట్ 8th లైన్ కి చివరిన 8th లైన్ లో సెల్ఫ్ కామా ఇంకోటి 8th లైన్ ఓకే. సెల్ఫ్ కామా ఎండ్ అండర్స్కోర్ పాయింట్, ఎండ్ పాయింట్ స్మాల్ ఎండ్ అండర్స్కోర్ పాయింట్ కింద 9th లైన్ లో ఎఫ్ స్ట్రింగ్ వాడు లోపల ఎఫ్ స్ట్రింగ్ బేస్ Tenth line లో. ఎండ్ పాయింట్ ని కలపాలి. 9th లైన్ లోనే యూఆర్ఎల్ పంపించాలి కదా మనము. బేస్ యూఆర్ఎల్ అంటే స్టార్టింగ్ యూఆర్ఎల్, ఎండ్ పాయింట్ అంటే దానికి ఏపీ సంబంధించింది అనమాట. రెండు కలిపి రాయాలి మనం. ఎఫ్ స్ట్రింగ్ ఐడియా ఉందా? Yes, sir. బేస్ యూఆర్ఎల్, దాని పక్కన మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి ఎండ్ పాయింట్. ఏం ఎట్లా వాడుతున్నాం బేస్ యూఆర్ఎల్ ని? Oh, ఇన్స్టాన్స్ వేరియబుల్ కాబట్టి self dot. సెల్ఫ్ డాట్. మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ తర్వాత మళ్ళీ ఫ్లవర్ బ్రాకెట్ ఓపెన్ చేసి బేస్ యూఆర్ఎల్ పెడతాం, సారీ ఎండ్ పాయింట్ పెడతాం. ఎండ్ పాయింట్ కి ఎందుకు, ఏం వేరియబుల్ చూడు ఒకసారి అది. Yeah. ఓకే, 6th లైన్ ఎండింగ్ ఎంటర్ హెడర్స్, 6th లైన్ ఎండింగ్ ఎంటర్ సెల్ఫ్ డాట్ హెడర్స్ ఈక్వల్స్ టు. తమ్ముడు వేరియబుల్స్ ఎక్కడ క్యాపిటల్ వాడాలి, ఎక్కడ స్మాల్ వాడాలి నీకు ఐడియా రావట్లేదా? Yeah. హెడర్స్ ప్లూరల్. Okay. ఇక్కడ ఏం రాస్తావు చెప్పు. Application. యాక్సెప్ట్ కంటెంట్ టైప్. డిక్షనరీ ఎలా పెట్టాలి? సింగిల్ వద్దు, డబుల్ వాడు. Okay. స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ జేసన్, కంట్రోల్ డి, కామా పెట్టు పైన. కంటెంట్ TENT, కంటెంట్ -టైప్.
కింద 13th లైన్ లో హెడర్స్ కూడా పంపించు. సారీ అండి. 13th లైన్ లో ఓకే. ఓన్లీ యూఆర్ఎల్ పంపించాం కదా, కొటేషన్ తర్వాత కామా స్పేస్. ఏపీ అని కాల్ చేసావు లేదా ఇంతవరకు నువ్వు? లేదండి. అదేంటి రియల్ టైం వినలేదు నువ్వు క్లాసు? చేసిన అండి. మా చేయదంటావు. సారీ. ఫస్ట్ ఏం పంపిస్తాం? గెట్ ఆఫ్ లో యూఆర్ఎల్ పంపిస్తాం. తర్వాత ఏం పంపిస్తాం? తర్వాత ఆథెంటికేషన్ గట్టిగా అవసరం లేదు. అథెంటికేషన్ హెడర్స్ పంపిస్తాం. కామా స్పేస్ అంటున్నావు కదా, అదే నేను చెప్పింది ఇందాక. హెడర్స్ ఈక్వల్స్ టు హెడర్స్. ఓకేనా? అంటే డైరెక్ట్ గా రిటర్న్ లేకోకుండా రెస్పాన్స్ అని రాయి. రిటర్న్ ప్లేస్ లో రెస్పాన్స్ అని పెట్టు. రిటర్న్ రిమూవ్ చేసి రెస్పాన్స్. రెస్పాన్స్ ఈక్వల్స్ టు రెస్పాన్స్. రిసోర్స్ కాదు, రెస్పాన్స్. కింద రిటర్న్ రెస్పాన్స్. కింద కాల్ చేయ మెథడ్ని కాల్ చేసి ఈ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు ఎగ్జిక్యూట్ చేస్తూ వర్క్ అయితేనే టెస్ట్ కేసు రాయాలి. అక్కడ ఏముంది? రిటర్న్ ఉంది. అప్పుడు ఏం రాయాలి? ప్రింట్ ఆఫ్ ఆబ్జెక్ట్ డాట్. బ్రౌజర్కి వెళ్ళు, ఎన్ పాయింట్ ఏమైనా చూడడా, ఎక్కడ కాపీ చేసినాం, రిమైనింగ్ ఏముంది దాంట్లో? స్లాష్ గెట్. అది కోడ్స్ లో స్లాష్ గెట్. 14th లైన్ లో స్టేటస్ కోడ్ పెట్టు. 14th లైన్ లో రెస్పాన్స్ డాట్ స్టేటస్ కోడ్ డాట్ స్టేటస్ కోడ్ రన్ చేయండి. ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. వెయిట్ అక్కడ కాదు, ఇక్కడే ఇదే స్క్రీన్ లోనే, రైట్ స్క్రీన్ లో ఫైల్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. ఫైల్ మీద ఫైల్ ఎక్కడ ఉంది? అది రన్ యాప్. వచ్చిందా స్టేటస్ కోడ్? సో ఏపీ వర్క్ అవుతుందా? ఈ ఏపీ వర్క్ అయిన తర్వాత నువ్వు టెస్ట్ కేసు రాయాలన్నమాట. ఇది స్టేటస్ కోడ్ రిమూవ్ చేయి. 14th లైన్ జస్ట్ టెస్టింగ్ కోసం పెట్టినా అంతలే. డాట్ కూడా రిమూవ్ చేయి. ఇప్పుడు ఈ ఫైల్ ని మనం టెస్ట్ ఫైల్ లోకి వెళ్ళాలి. టెస్ట్ ఫైల్ టెస్ట్ లో రైట్ క్లిక్ ఇవ్వు. టెస్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. రైట్ క్లిక్ పైథాన్ ఫైల్ టెస్ట్ అండర్స్కోర్ ఏపీఐ. ఇంతకుముందు ఏం చేసినాం మనం? ఫిక్సర్లు టెస్ట్ కేసులు అన్ని ఇక్కడే పెట్టుకున్నాం, గుర్తుందా? ఇక్కడ వద్దు. నెక్స్ట్ ఇంకో ఫైల్ క్రియేట్ చేయి. TSTS అని రైట్ క్లిక్ ఇవ్వు. టెస్ట్ మీద రైట్ క్లిక్ ఇవ్వు. కాన్ఫ్ టెస్ట్ పైథాన్ ఫైల్ క్రియేట్ చేయి. సింగిల్ వర్డ్ కాన్ఫ్ టెస్ట్ పైథాన్ ఫైల్. కాన్ఫ్ టెస్ట్ అవసరం లే, అక్కడ డాట్ పి అవసరం లేదు. ఎంటర్. ఓకేనా? ఫిక్సర్ క్రియేట్ చేయి. ఇంపోర్ట్ పై టెస్ట్. ఇన్స్టాల్ చేయొద్దు మాడ్యూల్. ఓకే. రిక్వైర్మెంట్స్ చేద్దాం. కింద 2 లైన్స్ ఎంటర్ కొట్టి ఎఫ్ ఎఫ్ కాదు, ఫిక్సర్ క్రియేట్ చేయమన్నా. వాయిస్ వినిపించట్లేదు నాది. కొంచెం బ్యాక్గ్రౌండ్ క్లమ్జీ వాయిస్ అండ్ డిస్టర్బెన్స్. అవునా? మీకు మిగతా వాళ్ళకి అంతేనా? సేమ్ అంజన్. అంటే డిస్టర్బెన్స్ వస్తుంది బాగా.
ఎవరో మాట్లాడినట్లుగా వాయిస్. డిస్టర్బెన్స్ వస్తుంది. పక్కన ఇద్దరు మాట్లాడుతున్నారు. ఓకే, ఇప్పుడు ఓకేనా? ఓకే అండి. యాక్సెస్ ఏపీఐ, యాక్సెస్ అండర్ స్కోర్ ఏపీఐ. టైప్స్ సారీ అండి నాకు యాక్సెస్, ఏసిసిఈఎస్ఎస్, యాక్సెస్ అండర్ స్కోర్ ఏపీఐ అని ఫిక్సర్ వాడుతున్నాం. యాక్సెస్ ఏపీఐ పైన అట్ ది రేట్ ఆఫ్ latest dot fixer.
అది ఇంపోర్ట్ చేయాలి కదా మనం ఫ్రమ్ ఎస్ఆర్సి పెట్టినాము మనం. ఫ్రమ్ ఎస్ఆర్సి. యాప్ డాట్ పీవైని ఎస్ఆర్సి లో ఉందో ఎక్కడ ఉంది, ఎస్ఆర్సి లోకి మూవ్ చేయదని అట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయి, అట్లా రిఫ్లెక్టర్ చేయి, ఎస్ఆర్సిని ఎక్స్పాండ్ చేయి. ఈ టెస్ట్ కూడా మొత్తం అన్ని దాని లోపలే ఉండాలి, బయటగా ఉండాల్సింది. టెస్ట్ కూడా టీఎస్టీఎస్ ఫోల్డర్ కూడా చేసి మొత్తం మెయిన్ Main మెయిన్ కాదు, మెయిన్ మంది కాదు, టెస్ట్ ఫోల్డర్ కూడా దాంట్లోకి చేసి అన్ని ఎస్ఆర్స్ లో ఉంటాయి అనమాట మొత్తం. ఓకే. వెయిట్ చేసిన లేదు కదా, లేదండి. రిక్వైర్మెంట్స్ కూడా బయట పెట్టలే. ఎస్ఆర్సిలో యాప్ ఒకటి ఉంటుంది అంతే. ఓకే, ఫ్రమ్ ఎస్ఆర్సి కింద రైట్ సెకండ్ లైన్ లో ఫ్రమ్ ఎస్ఆర్సి డాట్ యాప్ ఇంపోర్ట్ చేసి తెలుసు కదా, కింద కింద పైటెస్ట్ ఉండి లేదు అంత పనిలే. నెక్స్ట్ యాప్ ఇంపోర్ట్ చేసుకోవాలి మనం. ఫ్రమ్ ఎస్ఆర్సి డాట్ యాప్ ఇంపోర్ట్. ఆ క్లాస్లో ఏముంది చూడు, ఫైల్లో ఏం క్లాస్ పెట్టినాం, ఏ క్యాపిటల్ అండ్ స్మాల్ ఏపీఐ పెట్టినాం. ఇంపోర్ట్ చేయి ఏపీఐ. లైన్ నెంబర్ 6 ఎండింగ్ ఎంటర్. ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు wrapper వాడాలా, అవసరం లేదు. ఆబ్జెక్ట్ ఈక్వల్స్ టు ఏపీఐ ఆఫ్ లైన్ నెంబర్ 4 లో వేరియబుల్ తీసుకో, క్యాపిటల్ లెటర్ లో బేస్ అండర్ స్కోర్ యూఆర్ఎల్. అన్ని క్యాపిటలే, అన్ని క్యాపిటలే. బేస్ బిఏఎస్సి బేస్ ఇందాక రాసినా మనం, అండర్ స్కోర్ యూఆర్ఎల్ స్పేస్ ఈక్వల్స్ టు విత్ ఇన్ కొటేషన్ లో అది కాపీ పేస్ట్ చేయి. నువ్వు యాప్ డాట్ పీవైఎల్ ఎగ్జిక్యూట్ చేసినావు కదా, దాంట్లో ఉంటుంది కదా యూఆర్ఎల్. ఎక్కడుంది బేస్ యూఆర్ఎల్, ఎక్కడుంది అది. ఎయిత్ లైన్ లో బేస్ యూఆర్ఎల్ పెట్టు, ఎంటర్ కొట్టు, ఒక లైన్ గ్యాప్ ఇవ్వు అక్కడ. ఓకేనా, రిటర్న్ ఆబ్జెక్ట్. మన దగ్గర ఫిక్సర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ టెస్ట్ కేసుకి వెళ్దాం. టెస్ట్ కేసులో టెస్ట్ ఏపీఐ ఉంది కదా, టెస్ట్ ఏపీఐ ఆల్రెడీ ఉంది కదా అక్కడ. ఇంపోర్ట్ పై టెస్ట్, మెథడ్ ఒక ఫంక్షన్ డెఫ్ టెస్ట్ అండర్ స్కోర్ గెట్ అండర్ స్కోర్ కాల్ అండర్ స్కోర్ స్టేటస్. ఏం పెట్టాలి, ఫిక్సర్ వాడాలి. నేను రాసినాం కదా ఫిక్సర్ ఏముంటుంది దాంట్లో కాన్ఫరెన్స్ లో, ఫిక్సర్స్ అన్ని మనం ఇక్కడ వాడతాం అనమాట. యాక్సెస్ ఏపీఐ కాపీ పేస్ట్ చేసుకో. కోలన్ ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ ఈక్వల్స్ టు ఏముండాలి, స్టేటస్ కోడ్ 200. expected underscore status code equals to 200. Actual underscore result equals to అక్కడ నుంచి ఆబ్జెక్ట్ వస్తుంది కదా మనకి. ఎక్కడి నుంచి వస్తుంది ఆబ్జెక్ట్, ఇక్కడ రిటర్న్ ఆబ్జెక్ట్ ఉంది. ఓకే, అంటే యాక్సెస్ ఏపీఐ వస్తుంది. టెస్ట్ ఫైల్కి వెళ్దాం. access API method dot ఏమి ఇవ్వాలి,
గెట్ కాల్ ఓకే. ఓబీజే కాదు కదా అక్కడ. Given the details, yes, thank you. హలో. ఎస్ అండి. డాట్ స్టేటస్ కోడ్, స్టేటస్ అండర్స్కోర్ కోడ్. ఇంకోటి మెసేజ్ చెప్పండి, ఏం మెసేజ్ చెప్పండి. యాప్ డాట్ పీవీకి వెళ్ళండి. ఇక్కడ ఏం పంపించాం మనం? 19th లైన్లో గెట్ కాల్కి కూడా ఒక ఎండ్ పాయింట్ పంపించాలి. ఓకేనా? ఆ క్వశ్చన్ మారుద్దాం ఉందాం. కాన్ఫరెన్స్కి వెళ్ళు, wrapper క్రియేట్ చేయి, 9th లైన్ ఎండింగ్ ఎంటర్, def wrapper ఆఫ్ ఎండ్ పాయింట్. లేకపోతే అక్కడే చేయొచ్చులే, అవసరం లేదు. రిమూవ్ చేయి, 10th లైన్ రిమూవ్ చేయి. అంటే ఓన్లీ స్టేటస్ కోడ్ మనం చెక్ చేయలేము, అంత రెస్పాన్స్ చెక్ చేయలేదు కాబట్టి అందుకని ఇక్కడ కాల్ చేయలేదు అనమాట. ఓపెన్ చేయి, టెస్ట్ ఫైల్ ఓపెన్ చేయి, ఎండ్ పాయింట్ ప్యాకెట్ లేవు, 6th లైన్ గెట్ కాల్ ఆఫ్ లో. ఓకే. అయిపోయిందా ఫిక్సర్? సార్ టెస్ట్ కేసు రిటర్న్ స్టేటస్ కోడ్ కింద అసెట్
అసెప్ట్ స్పేస్ ఎక్స్పెక్టెడ్ ఈక్వల్స్ టు యాక్చువల్. ఓకే, ఇప్పుడు మన ప్రాజెక్ట్ కస్టమ్ మార్కర్స్ ఉంది కదా, ఎస్ రైట్ క్లిక్, ఓపెన్ టెర్మినల్. మన రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ ఫస్ట్ రన్ చేయాలి. డిస్కస్ రన్ చేసే ముందు పిప్ ఇన్స్టాల్, పిప్ స్పేస్ ఇన్స్టాల్ స్పేస్ -r రిక్వైర్మెంట్ డాట్ టీఎక్స్టీ. అట్లా ఒక్కోటి ఒకటి చేసుకోకుండా ఆ ఫైల్లో పెట్టినాం అనమాట. ఆర్ ట్యాబ్ కొట్టు చెప్తుంది. ట్యాబ్, ఆర్ఈ ట్యాబ్, ఉత్త ట్యాబ్ కాదు, సంథింగ్ ఫైల్ లో స్టార్టింగ్ లెటర్స్ ఇవ్వాలి కదా. ఓకే ఆర్ఈ ట్యాబ్ కొట్టు. ఇంకా పోయింది, ఎంటర్. ఏమైంది, అన్ని ఉన్నాయంటున్నా. మనం పైటెస్ట్ పెట్టలేదు దాంట్లో, రిక్వైర్మెంట్స్ లో. రిక్వైర్మెంట్స్ యాడ్ చెయ్యి, పైటెస్ట్ పెట్టి కింద. మళ్ళీ రన్ చెయ్యి. కింద కన్సోల్లో అప్పారు అంటారు అంతే. ఇక్కడ డౌన్లోడ్ చేస్తుంది అర్థమన్నా. దాంట్లో ఎన్ని ఉంటే అన్ని 1 by 1 చేసుకుంటుంది అనమాట. నువ్వు సపరేట్ స్పెసిఫై చేయాల్సిన పని లేదనమాట. ఓకే, రన్ చేయండి. టెస్ట్ కేసు అన్ని రన్ చేయాలంటే టెస్ట్ RAVV ఎంటర్. నో మాడ్యూల్, ఏమంటుంది? నో మాడ్యూల్ నేమ్ ఎస్ఆర్సి. ఓకే, ఎస్ఆర్సి మీద, ఎస్ఆర్సి కాదు, కస్టమ్ మార్కర్స్ మీద రైట్ క్లిక్ ఇవ్వు పైన. కస్టమ్ మార్కర్స్ మీద, ఓకే ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్, న్యూ ఫైల్, ఫైల్ ఓకే అండర్ స్కోర్ INIT. సరే, ఫైల్ కాదులే, పైథాన్ ఫైల్ వెళ్ళే. క్యాన్సిల్ కొట్టింది, క్యాన్సిల్ చేయి. .py ఇచ్చిన అయిపోతుంది అన్న. ఎక్కడ పర్లేదు, కరెక్ట్. _INIT.py. మళ్ళీ రన్ చేయి. అంటే కాన్ఫిడెన్స్ లోకి ఎస్ఆర్సి నుంచి పోలేకుంది అది. ఎస్ లైన్ నెంబర్ 1, ఇంపోర్ట్ సిస్, ఎండింగ్ ఎంటర్, ఇంపోర్ట్ సిస్ కింద ఎంటర్, సిస్ డాట్ పాత్ డాట్ అపెండాస్, పాత్ కస్టమ్ మార్కర్స్ ది కాపీ చేసుకో. రైట్ క్లిక్ ఇవ్వు, కస్టమ్ మార్కర్స్ మీద పైన రైట్ క్లిక్ ఇవ్వు. రైట్ క్లిక్, కాపీ ఎగ్జిక్యూట్ ఆప్షన్, కాపీ అబ్జల్యూట్ పాత్ విత్ కొటేషన్ లో. స్లాష్ పెట్టు చివరిన స్లాష్. ఇది విండోస్ బేస్డ్ కాబట్టి ఏం చేయాలి, డబుల్ ఇవ్వాలన్నీ. ఎస్ఆర్స్ అక్కర్లే, ఎస్ఆర్స్ వాడినాం కదా కింద. రన్ చేయి. ఓకే, యాక్సిఐపీకి మెథడ్ అవసరం లేదు. డైరెక్ట్ గానే, ఎందుకంటే జస్ట్ ఆబ్జెక్ట్ కదా అది. అలాగే మనం కాల్ చేసినాం. ఓకేనా, అర్థమైంది అందరికి? ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసి, ఒక ఫిక్సర్ కాన్సెప్ట్ వాడి, కాన్టెస్ట్ వాడి, దాని లోపల మనం టెస్ట్ కేసు ఇంప్లిమెంట్ చేసినాం. ఇక అన్ని ఫైల్స్ వాడినా, ఒక ఫైల్ వాళ్ళ ఏ ఫైల్ చెప్పండి? పై టెస్ట్ అయినా వాళ్ళ చూడు.
ఓకేనా? ఇప్పుడు టెస్ట్ కేసులో ఇందాక మనం ఏపీ కాల్ చేసాం కదా, అక్కడికి వెళ్ళి బ్రౌజర్కి వెళ్ళు. ఏమొచ్చింది రెస్పాన్స్ లో? స్టేటస్ కనుక్కోకుండా ఏమొచ్చింది పైన? రెస్పాన్స్ బాడీ అది. Yes. దీనిలో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ప్రయారిటీ ఎస్ఆర్సి దీంట్లో ఏమీ ఇన్ఫర్మేషన్ ఏం లేదు. Hmm. ఓకే, ఆరిజిన్ ఉంది కదా, ఆరిజిన్ అనే చేయొచ్చు కదా, అట్లనే పర్లేదు. Yes. ఓకే, ఇవన్నీ కీస్ అండ్ వాల్యూస్. ఆర్క్స్ ఎంటీ వచ్చింది. ఓకే, ఆరిజిన్ ఉంది కదా, కోడ్కి వెళ్ళు. టెస్ట్ కేసు ఇంకోటి రాద్దాం. టెస్ట్ కేస్ Test case. ఎక్కడ రాస్తాం టెస్ట్ కేసులు అన్ని? Internet test. ఆవు ఎక్కడ? ఆల్రెడీ ఉంది కదా, ఒక టెస్ట్ కేసు ఉంది. Okay. ఇంకో టెస్ట్ కేసు రాయమంటున్నా. టెస్ట్ ఫైల్ కాదు, కాపీ పేస్ట్ లైన్ నెంబర్ 4 to 8. అది జస్ట్ స్టేటస్ కోడ్ వాలిడేషన్ చేసినాం. గెట్ కాల్ రెస్పాన్స్ కదా, రెస్పాన్స్ కదా, రిజల్ట్. గెట్ కాల్ రిజల్ట్. అది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏముంది చూడు అక్కడ ఆరిజిన్ లో. ఇప్పుడు 14 వేల స్టేటస్ కోడ్ తీసి ఏం పెట్టాలి? ఇది నేను చెప్పాను, మీరే చెప్పాలా. చేశాను కాబట్టి ఏపీ మీద. And then is it right or no? Project content.
హలో, ఏం పెట్టారు? ఇది పైథాన్. అది ఓపెన్ చేయి. హెడర్స్ లోపల ఉందా, హెడర్స్ బయట ఉందా? అది నీట్ గా Headers పెడితే లోపల. కనిపిస్తుంది కదా. ఆరిజిన్ చూడు బాగా ఓహో, లోపల ఉందా? ఓకే ఓకే ఓకే, బయటనే ఉందండి. చూస్తే క్లారిటీ వస్తుంది కదా. ఎస్ ఎస్ ఎస్. హెడర్స్ అవసరం లేదు, ఆడియోకి ఓకే. ఈ రిజల్ట్ ఎక్కడి నుంచి వచ్చా? రిజల్ట్ నేను ఇచ్చానండి కీవర్డ్ జస్ట్. నువ్వు బట్ ఇస్తే ఎట్లా? ఇంతమంది ఏపీ కాల్ చేయలేదు మీరు ఎక్కడ? చేసినామండి. అందరూ అబ్బాయి కూడా రెస్పాండ్ అవుతున్నారు, మీరు నిద్రపోతున్నా చేయమని చెప్పింటే ఇంతవరకు ఎట్లా చేశారు? కాల్ రెస్పాన్స్ ఏం చేస్తారు? టికెట్ నెంబర్ అడ్రస్ గుర్తులేదు, అడ్రస్ గుర్తులేదు మీకు? స్టేటస్ కూడా డైరెక్ట్ ప్రింట్ చేసినారు, డైరెక్ట్ స్టేటస్ కూడా వస్తుంది ఓకే. దాంట్లో వచ్చిన టికెట్ నెంబర్ కావాలి, సిస్టర్డీ కావాలి, ఇవన్నీ ఎట్లా తెచ్చుకొచ్చారు? ఎవరు చేయలేదు టాస్క్? ఏం పెట్టాలి అక్కడ? రెస్పాన్స్ బాక్స్. డాట్, అదే చెప్పేది. ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. అది ఏపీ కాల్ గెట్ డాట్ జేసన్ మెథడ్ ఇవ్వు. గుర్తులేదా? జేసన్ మెథడ్ వాడలేదా? డాట్ తర్వాత జేసన్ మెథడ్. ప్రాక్టీస్ చేయకపోతే నరకంగా అనిపిస్తుంది చెప్తున్నా. మీకు రెజ్యూమ్ కూడా ఇవ్వాలి, మీకు సినిమా చూపిస్తా చెప్తున్నా. ఇంటర్వ్యూలో క్లాసులో ప్రాక్టీస్ చేయకపోతే మీ ఇష్టం, మీకు ఛాన్స్ పోతుంది. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి. ఏపీ చేసిన కాలు అడుగు చెప్పలేకపోతున్నారు. రియల్ టైం ఎట్లా చేస్తాం అనుకుంటున్నా? జేసన్ మెథడ్ ఇవ్వలే. ఇచ్చాను, మెథడ్ లో ఇచ్చాను. మెథడ్ లో కాదు, జేసన్ కి మెథడ్ ఇచ్చి తర్వాత అడుగుతావు. డాట్ కాదు, డాట్ ఇస్తే గెట్ వాడాలి. స్క్వేర్ బ్రాకెట్ ఇప్పుడు డైరెక్ట్ గా డాట్ రిమూవ్ చేయి. రైట్, 7 రన్. అది ఎందుకు గ్యాప్? అది ఎర్రర్ వస్తుంది చూడు. 12th లైన్ లో వార్నింగ్ వస్తుంది. ఎందుకు వచ్చింది వార్నింగ్? 12th లైన్ లో వార్నింగ్ వచ్చింది ఎందుకు? టూ మెనీ. అర్థమవుతుందా? ఇట్లా క్లియర్ చేసుకోవాలండి మీరు. రన్ చేయి. అర్థమైందా? పాస్ అయిన టెస్ట్ కేసులు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందా? ఏ ప్రాక్టీస్ చేయగలరా? రిపోర్ట్ జనరేట్ చేయండి ఇప్పుడు. రిపోర్ట్ జనరేట్ చేయండి. చెప్పిన క్లాస్ కదా, కొత్తది ఏమని అడుగుతున్నా చెప్పలేడానికి. చెప్పిన క్లాస్ చెప్పలేకపోతున్నారు, రిపోర్ట్ జనరేట్ చేయమని చేయలేకపోతున్నారు. ఎక్కడ చేస్తావు రిపోర్ట్? సపరేట్ తీసుకున్నాం మన ఫోల్డర్, గుర్తుందా? పైన డైరెక్టర్ తీసుకున్నాం, రిపోర్ట్స్ అని ఉందా? ఆ రిపోర్ట్స్ అని ఇవ్వు మరి. రిపోర్ట్స్ స్లాష్ అవసరం లేదు, డైరెక్ట్ రిపోర్ట్సే. రిపోర్ట్స్ స్లాష్ రిపోర్ట్ డాట్ HTML. ఎంటర్. లేదు కాబట్టి ఏం చేయాలి? రిక్వైర్మెంట్స్ ఏం యాడ్ చేయాలి? ఇంపోర్ట్. ఇంపోర్టా? రిక్వైర్మెంట్స్ ఇంపోర్ట్ పెడతావా? నో, జస్ట్ HTML రిపోర్ట్ HTML రిపోర్ట్ కాదు బ్రో, ఒక మాడ్యూల్ ఉంటుంది, గుర్తులేదా? క్లిక్ చేయ, రిక్వైర్మెంట్స్కి వెళ్ళు. నేను చేసినాం కదా, తెలియకపోతే ఏం చేయాలి? పైటెస్ట్ -HTML.
PYPI. ఇన్స్టాల్ తర్వాత ఉందా అది కాపీ చేసుకో, అంత అవసరం లే, అంతే. మళ్ళీ ఇన్స్టాల్ చేయి రిక్వైర్మెంట్స్ అన్ని. ఓకే. ఉండోటి ఇగ్నోర్ చేస్తుంది, లేటు చేస్తుంది, డౌన్లోడ్ చేస్తుంది అంతే. డెవలప్ అయ్యారు. రిపోర్ట్ ఓపెన్ చేయి. ఓకేనా, క్లియరా? అర్థమైందా? ఎస్ అండి. నెక్స్ట్ దీని మీద మార్కర్ పెట్టు ఒకటి. టెస్ట్ కేసు 2 ఉన్నాయి కదా, ఒకటి స్మోక్, ఒకటి మార్కర్. Marker. pytest dot mark dot smoke. దీని కూడా ఏమన్నా అదే దీనికి రిగ్రెషన్ పెట్టు, దానికి స్మోక్ పెట్టినాక దీనికి రిగ్రెషన్ పెట్టు. ఎక్కువ లైన్స్ గ్యాప్ ఇస్తాం అవసరం లేదు, ఒక లైన్ గ్యాప్ ఇచ్చాను. స్మోక్ రిగ్రెషన్ పెట్టు. పైటెస్ట్ అయినాయి మనం వాడలేదు ఇంతవరకు. పైటెస్ట్ అయినాకి వెళ్ళు. స్క్వేర్ బ్రాకెట్ లో పైటెస్ట్ కింద మార్కర్స్ ఈక్వల్స్ టు కాదు ఇండెంటేషన్ ఇవ్వు, 4 ఇండెంటేషన్ ఇవ్వు. ఎంత తర్వాత ఈక్వల్స్ తర్వాత అక్కడ స్మోక్ కోలన్ critical test cases with status code. Critical test cases with status code. Critical CRI. Critical test cases with status codes. నాకు కస్టమ్ మెసేజ్ కూడా రాసుకోవచ్చు, ఎందుకు చేస్తున్నాం స్మోక్ అని. టెస్ట్ కేస్ విత్ స్టేటస్ కోడ్. కంట్రోల్ డి రిగ్రెషన్. New feature or full coverage. New feature or full coverage. New feature. ఇప్పుడు టెస్ట్ కేసులో రన్ చేసేది అన్ని రన్ అయినాయి కదా, మనము స్మోక్ ఒకటి చేసుకుంటాం. స్మోక్ సంబంధించినటువంటి స్మోకే రన్ అవుతాయి, రిగ్రెషన్ సంబంధించి రిగ్రెషన్ మాత్రం రన్ అవుతాయి అనమాట. ఓకేనా? ఇప్పుడు కమాండ్ CLIలోకి వెళ్ళు. అప్పారు. ఇప్పుడు ఆర్ఏ అంటే ఏంటి? రీడ్ ఆల్ఫా అన్ని. ఇప్పుడు నాకు ఓన్లీ స్మోక్ ఒకటే రన్ అవ్వాలి అంటే, ఇప్పుడు స్మోక్ అంటే ఏం పెట్టినాం మనం? స్మోక్ దేనికి పెట్టినాం? టెస్ట్ కేసు ఓపెన్ చేసి చూస్తే క్లారిటీ వస్తుంది. స్మోక్ దేనికి పెట్టినాం మనం? స్టేటస్ కోడ్ అంటే స్టేటస్ కోడ్ ఒకటే టెస్ట్ కేసు పాస్ అవ్వాలి. ఇప్పుడు ఆర్ఏ రిమూవ్ చేసి -M మార్కర్ సింబల్ గా -M CLIలో ఆర్ఏ రిమూవ్ చేయి. లెఫ్ట్ ఏరో ఆర్ఏ రిమూవ్ చేసి -M మార్కర్ అన్నమాట, స్పేస్ స్మోక్, ఎంటర్. ఒకటి రన్ అయిందా? ఇప్పుడు రిగ్రెషన్ ఏం చేయాలంటే స్మోక్ ప్లేస్ లో రిగ్రెషన్.
Yes. ఒకవేళ రెండు రన్ అవ్వాలంటే జస్ట్ మార్క్ అప్పారో అప్పారో విత్ ఇన్ కొటేషన్ ఇవ్వాలి. ఏది రిగ్రెషన్ ఆర్ కొటేషన్ లోపల డబుల్ కొటేషన్ ఇవ్వు. డబుల్ కొటేషన్ స్టార్ట్ స్మోక్ అండ్ స్పేస్ స్మోక్ అండ్ రిగ్రెషన్. అంటారు ఏమైంది? టు డీసెలెక్టెడ్ ఆరు పెట్టు, అప్పారు ఆరు పెట్టు. ఆర్ పెడుతుంది. రెండు అంటే అండే మామూలుగా అయితే ఆరు పెట్టు చూపు. ఎస్ ఓకే, రెండు ఉన్నాయి. ఓకే, ఇండివిజువల్ అయితే స్మోక్, ఇండివిజువల్ గా స్మోక్ ఒకటి రిక్వెస్ట్ ఒకటి చేసినాం. రెండు చేయాలంటే రెండు రన్ చేస్తుంటే ఇట్లా చేయొచ్చు అనమాట. లేకపోతే వద్దు ఆరు అంటే అన్ని నాకు అవి వద్దు, పర్టికులర్ మార్కర్స్ మేము చేసుకోవాలంటే -M. ఓకేనా? అంటే నార్మల్ గా ఇట్లా స్మోక్ టెస్ట్, శానిటీ అండ్ రిగ్రెషన్ టెస్ట్ అంటారు కదా, వాట్ వెన్ వి యూజ్ దిస్ వన్. అవన్నీ మాన్యువల్ అనమాట. మాన్యువల్ చదువుకోవచ్చు, చెప్తాను. ఫస్ట్ మన టెక్నికల్ గా స్ట్రాంగ్ ఉంటే అవన్నీ తీరిపాటు చదువుకోవచ్చులే. మనకు పోయినాక ఇవన్నీ వచ్చా రాదు, అది ఇంపార్టెంట్. ఓకేనా? స్మోక్ ఎప్పుడు చేయాలి, ఇన్షియల్ బిల్ అంటారు, రెగ్యులేషన్ అనేది ఎనీ కొత్త ఫీచర్ అని యాడ్ చేస్తే అప్పుడు పనిచేస్తుందని చెప్పాలన్నమాట. అట్లుంటాయి. ఓకే, ఫస్ట్ నేను పైథాన్ నేర్పిస్తాను. అవన్నీ ఇంటర్వ్యూ చేసి కూడా అర్థమైపోతాయిలే. ఓకే, ఇది పాటు కాబట్టి. ఓకే, ఇంకా క్లియర్ కదా? నెక్స్ట్ ప్యాటర్న్ ట్రై చేసినామా? -K అనేది మనం నో అయితే టెస్ట్ కేసు ఇంకో ట్రైప్ 4th లైన్ 9 వరకు కాపీ పేస్ట్ చేయి. 4 to 9 కాపీ పేస్ట్. కాపీ చేసామా? దానికి test_, అది రిమూవ్ చేయి. గెట్ కాల్ అంతా రిమూవ్ చేయి. టెస్ట్ తర్వాత ఏదో ఒకటి పెట్టు, ఫస్ట్ అని పెట్టు, FIRS ఫస్ట్. నెక్స్ట్ అదే కాపీ పేస్ట్ చేయి. టెస్ట్ కేసు అంతా 20 నుంచి 25 వరకు కాపీ చేయి. వెయిట్, దాని ముందర గెట్ కాల్ పెట్టు. ఇది కూడా ఫస్టే పెట్టు. ఓకే, ఇది కూడా ఫస్టే. ముందర గెట్ కాల్ పెట్టు. పైన ఏముంది అదే నేమ్ ఇవ్వు. పైన ఏముంది? పైకి వెళ్ళు. గెట్ కాల్ ఉంది కదా, ఎగ్జాక్ట్ గా కాపీ చేసుకుంటున్నా. గెట్ కాల్ కాదు. ఓకే, ఫస్ట్ ముందర 21 లో ఫస్ట్ ముందర ఇంత ముందు ఎట్లున్నా అట్లే పెట్టి ఉంటున్నా. test_, get_, call అని. ఓకే, 21 లో get_, call. ఓకే, ఇప్పుడు మనకు ఓన్లీ ఫస్ట్ రన్ అవ్వాలనుకో ఇట్లా అన్ని టెస్ట్ కేసులు సేమ్ ఉన్నాయి. ఓకే, అప్పారో CLL అప్పారో -M అంతా రిమూవ్ చేయి. -K స్పేస్ test_,
గెట్ అండర్ స్కోర్ కాల్ అండర్ స్కోర్ ఎఫ్. ఓకే, ఇప్పుడు ఎన్ని రన్ అవ్వాలి? ఒకటి. అదొకటే రన్ అవ్వాలి. Yes, sir. సరే, ఎగ్జిక్యూట్ చేయి. ఎంత కొట్టు. One selected, yes. ఓకేనా? క్లియరా? Keyword. పర్టికులర్ ప్యాటర్న్ అనమాట, గెట్ ప్యాటర్న్ అనుకోండి. అన్నిటికీ కామన్ గా ఏముంది? గెట్ కామన్ గా ఉంది. మన తర్వాత ఏముంది? ఫస్ట్ లెటర్ మారిపోయింది, ఎఫ్ అని ఇచ్చాం అంటే అవి సంబంధించి మాత్రమే రన్ అవుతాయి. క్లియరా? ప్యాటర్న్ మ్యాచింగ్ కోసం అయితే -K వాడతాం. మార్కర్ ని రన్ చేయాలంటే -M. ఓకేనా? -S కూడా ఉంది. -S అనేది కొన్నిసార్లు Save. అవుట్పుట్ 31 అవుట్పుట్ తెలియదు అనుకో, కింద రాస్తాం కదా. ఇప్పుడు 201 పెట్టు, అక్కడ 201 పెట్టు, 201 పెట్టు. వద్దులే, అక్కడే పెట్టు, 20 సెకండ్ లో పెట్టు. అది ఎట్లా రాస్తున్నాం కదా, 20 సెకండ్ లో 201 పెట్టు. Okay. టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. ఇప్పుడు రన్ చేయి, టెస్ట్ కేసు ఫెయిల్ అవుతుంది. ఎందుకు ఫెయిల్ అయింది, ఎట్లా కనుక్కోవాలి? ఫెయిల్ అయిందా? Yes, sir. ఇలా వచ్చింది కాబట్టి ఓకే, అసెప్ట్ 201 వచ్చింది కాబట్టి సరిపోయింది. కొన్నిసార్లు రాదనమాట. అప్పుడు ఏం చేయాలంటే కోడ్కెళ్ళు, టెస్ట్ కేసుకి వెళ్ళు. Okay. ఎక్కడ ఎర్రర్ వచ్చింది మనకి? ఇక్కడ. 24 లో ప్రింట్ చేసుకుంటాం. 24 లో ప్రింట్ యాక్చువల్ రిజల్ట్. 24 లో ప్రింట్ యాక్చువల్ రిజల్ట్. దానికి ముందర కస్టమర్ మెసేజ్ పెట్టి ఏమన్నా డబుల్ కొటేషన్ లోపల డాష్ డాష్ సంథింగ్ ఏమైనా పెట్టు, ఈక్వల్స్ పెట్టు డబుల్ కొటేషన్ లోపల. నో, ఎఫ్ చెప్పలే నేను. Okay. కొటేషన్ లోపల ఈక్వల్స్ పెట్టు, కొంచెం లెంత్గా పెట్టు. ఈక్వల్స్ టు కొటేషన్ క్లోజ్ కామా స్పేస్. సూపర్, రన్ చేయి. అవుట్పుట్ ఫెయిల్ అయినప్పుడు మాత్రమే మనం చెక్ చేసుకోవచ్చు అనమాట. ప్రింట్ ఇక్కడ చేసుకోవచ్చు. అండ్ S ఇవ్వాలి నువ్వు కదా? రన్ చేయప్పా. ఈక్వల్స్ వచ్చిందా? ఇది రాదు మామూలుగా అయితే, ఓకేనా? ఇది రానప్పుడు ఏం చేయాలంటే అప్పారో వివి ముందర -S పెట్టాలి. వివి ముందర స్పేస్ -S, ఎక్కడైనా పర్లేదు, ఎక్కడైనా ఇచ్చుకోవచ్చు ఇవి. ఎస్, ఎంటర్. అప్పుడు క్యాప్చర్డ్ అవుట్పుట్ అనమాట, అది నీట్ గా చూపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు వచ్చింది కాబట్టి ఓకే, సేఫ్. ఎప్పుడు రానప్పుడు ఏం చేయాలంటే -S వాడండి అంటున్నా. అర్థమవుతుందా? ఓకే అన్న. వచ్చిన అవుట్పుట్ అది ప్రింట్ అయిందా? డబుల్ ఈక్వల్స్ అనేది డబుల్ ఈక్వల్ టు ఇందులో ఇందాక ఈక్వల్స్ పెట్టామే, yes అన్న. వచ్చిందా అక్కడ? అట్లా ప్రింట్ అవుతుంది అనమాట. మీకు క్లారిటీ వస్తుంది ఏమొస్తుంది అవుట్పుట్ చూసుకునే కోసం. ఓకే, -S ఇంపార్టెంట్, -K ఇంపార్టెంట్, -M ఇంపార్టెంట్. ఓకేనా? దీంట్లో ఇంకో ఆప్షన్ ఉంది. ఎట్లా ఫస్ట్ ఫెయిల్ ఎట్లా తెచ్చుకోవాలా, లాస్ట్ ఫెయిల్ ఎట్లా తెచ్చుకోవాలా, ఓన్లీ ఫెయిల్ టెస్ట్ కేసులు మీరు సెర్చ్ చేయండి. ఇప్పుడు పెద్ద రిగ్రెషన్ లో 1500 టెస్ట్ కేసెస్ ఉన్నాయి, అందులో 20 ఫెయిల్ అయినాయి. ఆ 20 మాత్రం ఎట్లా రన్ చేయాలనేది గూగుల్ చేయండి అంటున్నా. హౌ టు టెస్ట్ ఓన్లీ ఫెయిల్ టెస్ట్ కేసెస్. ఓకేనా? ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తో మొత్తం టెస్ట్ అంతా కవర్ అయినట్టు. మనకి హుక్స్ కాన్సెప్ట్ కూడా అయిపోతే కవర్ అయినట్టు, అంతేనా? అబ్బాయి చేసినాడు, హెల్ప్ తీసుకోండి కిరణ్తో, మిగతా వాళ్ళు చేయని వాళ్ళు. ఓకే, కమ్యూనికేట్ అవ్వండి. క్లియర్? వన్ మోర్ ప్యారలల్ టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి ఇది ప్యారలల్ టెస్ట్ కేస్ కి ఎక్స్డిస్ట్ అనే లైబ్రరీ ఉంది, అది కూడా ఎక్స్ప్లోర్ అవ్వండి. ఓకేనా? ఎక్స్డిస్ట్ లైబ్రరీ చేసినామంటే ఇప్పుడు 100 టెస్ట్ కేసులు ఉన్నాయనుకో, 25 టెస్ట్ కేసు ఒకసారి రన్ చేశారు మన ప్యారలల్ గా. -N and 4 ఇవ్వాలి, అది కూడా ఇంపార్టెంటే. -N ప్యారలల్ టెస్ట్ కోసం వాడతాము, -K ప్యాటర్న్, -M మార్కర్, -S అవుట్పుట్. ఓకే, PyTest.ini కూడా వాడినాం. ఓకేనా? మార్కర్స్ కూడా మనం డిక్లేర్ చేసినాం. ఆ ప్లేస్ లో స్మోక్ ప్లేస్ లో అంజన్ కూడా పెట్టుకోవచ్చు, రిగ్రెషన్ ప్లేస్ లో రెడ్డి కూడా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. అది ఏమంటే డిక్లేర్ చేయాలి PyTest.ini లో, అప్పుడు తెలియదు దానికి. ఓకేనా? క్లియరా? క్లియర్ అండి. ఓకే, PyTest వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ లో అడుగుతున్నారు, పర్ఫెక్ట్ గా చదువుకోండి. ఓకేనా?
Okay. సరే అయితే టైం అయిపోతుంది ఈరోజు. టుమారో క్లాస్ డేట్ ఎంత ఉంది? క్లాస్ ఉందిలే. డేట్ ఎంత ఇవ్వాలి? 20. 20. 20th. ఓకే, నా అటెండెన్స్ పోయినప్పుడు